పాలమూరు జిల్లాను ఎడారి చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తుంగభద్ర జలాల్లో చుక్క నీరు తెలంగాణకు వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ సర్కారు చూస్తూ కూర్చుందని విమర్శించారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు నష్టం జరగనివ్వమంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ బృందం విజిట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, ఈ ప్రాజెక్ట్ ను విజిట్ చేశారు, అసలు ఏం గమనించారు? ఇక్కడ ఎట్లా అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతా ఉంది? ఏం గమనించామంటే మన ముగ్గురు ముఖ్యమంత్రి కలిసారు కదా, ఆ ముగ్గురు ముఖ్యమంత్రి కలిసి పగడ్బందీగా తెలంగాణను బొందబెట్టడానికి, ఆంధ్రాన్ని పచ్చ చేయడానికి, కర్ణాటకకు కాంట్రాక్టర్లు బాగుపడడానికి ఓ పగడ్బందీ ప్లాన్తోనే ఓ పెద్ద స్కెచ్ గీసినట్లు మాకు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇదేమో గేట్లేమో బంద్ ఉన్నాయి, నీళ్లున్నాయి, నీళ్లు కింద సుంకేష్లో పోతున్నాయి, గేట్లను బద్దలు కొట్టిండ్రు. యాక్చువల్గా గేట్లు పెట్టాలి, ఇది నిండి పైకి పోవాలి నీళ్ళు, తర్వాత ఇక్కడ పోవాలి నీళ్ళు. ఇక్కడ ఒక సుక్క నీరు పోకుండా సిల్ట్ తీయకుండా అక్కడ సిల్ట్ తీసి నీళ్ళు పోతున్నాయంటే ఎంత ఘోరం. మళ్ళీ ఆంధ్రాలో లిఫ్ట్ ఇరిగేషన్ రెడీగా పెట్టిండు, రాత్రి జేసీబీ ఇట్లా పోయిందంటే నీళ్ళు వెళ్ళిపోతాయి, అదొకటి రెడీ పెట్టిండు. మళ్ళీ దీనిపైన 100 మీటర్ల పైన ఆర్డీఎస్ కెనాల్కు 100 మీటర్ల పైన కురిడి రిజర్వాయర్ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ అయ్యాయి, అది కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు పైన కురిడి నీళ్ళు కొట్టుకుపోతుంది, ఆంధ్రాకి నీళ్ళు పోతాయి, రైట్ కెనాల్లో ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, రెడీ ఉంది. అక్కడ ఇంకొక రిజర్వాయర్ చిక్కాలమర్రి రిజర్వాయర్ కూడా అది కంప్లీట్ అవుతుంది, బ్యారేజ్ కమ్ రోడ్. ఇవి అన్ని అయిపోయిన తర్వాత ఈడేడు వస్తాయి, ఈ నీళ్లు పోతుంటే సుక్క నీళ్ళు వస్తాయి. ఇవి అన్ని కట్టిన తర్వాత కిందికి శ్రీశైలం కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కనుక తెలంగాణకు ద్రోహం జరుగుతుంది, తెలంగాణకు శాశ్వతంగా పాలమూరుకు అన్యాయం జరుగుతుంది, పాలమూరును శాశ్వతంగా ఎడారి చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని మేము ఎట్లా ఎదిరించాలనేది మా నాయకులతో, మా కేసీఆర్ గారితో మేము మాట్లాడతాం, ఇవన్నీ వివరిస్తాం, ఫోటోలు చూపిస్తాం. ప్రజలను ఎట్లా మనం ఐక్యం చేయాలి, మరి ఏ రకంగా పోరాటం చేయాలని చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి మేము రకరకాల ఎన్ని కష్టాలైనా సరే పడతాం, దీన్ని ఆపుతాం. తెలంగాణ సర్కార్ ఎందుకు ఈ ప్రాజెక్టుల పట్ల చూసి చూడనట్లుంటుంది? కనీసం కేఆర్ఎంబీకి అభ్యంతరం కూడా తెలపలేదు. ప్రభుత్వ వైఖరిని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, తర్వాత ఆంధ్ర ముఖ్యమంత్రి ఆయన గురువు అయిపోయారు. వాళ్ళు ముగ్గురు ఐక్యమైనరు. ముగ్గురు ఐక్యమైన ఏముంది పైగా? ముగ్గురు ఐక్యమైన తర్వాత మా ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పక్కలో ముఖ్యమంత్రి ఏనిస్తారా మాకు? మేము బాగుపడాలా ఆలోచన, మేము బాగుపడితే సంతోషపడే ఉన్నారు అక్కడ. మేము కష్టపడి మా రైతులు ఆత్మహత్యలు చేసుకొని దండలాడుతుంటే అప్పుడు వాళ్ళు పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు అక్కడ. ఎవడైనా కానీ బుద్ధి ఉన్నాడు, ఎవడైనా కానీ అరే ఆర్డీఎస్ను ఇట్లా సిల్ట్ తీయకుండా మనం నీళ్ళు తీసుకుపోతున్నాం, ఎవడైనా వచ్చి ముఖం మీద తూ అని అంటారా బై అనే ఆలోచన చేయాలి కదా కనీసం అధికారులన్నా. ఎవడు ఆలోచన చేస్తలేడు, ఎవరు అంతా సిగ్గు శరం విడిచిపెట్టేసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. మేము కేసీఆర్ గారితో చర్చించి భవిష్యత్తు ఏం చేద్దామనేది ఆలోచన చేస్తాం. కేఆర్ఎంబీ అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేసినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు రాకపోగా ఈ ప్రాజెక్టులకు అభ్యంతరం కూడా తెలపలేదు. ఇప్పుడు కేఆర్ఎంబీ ఆఫీస్ ఎక్కడుంది? కేఆర్ఎంబీ అధికారులు ఎవరు? తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుడు ఎవడు? ఆంధ్ర ప్రాంతంలో చీఫ్ సెక్రటరీగా, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ 10 ఏళ్లు మనకు నీళ్లు రాకుండా అడ్డుకున్నోడు ఇవాళ తన్మని వచ్చి రాత్రికి వచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్ అయ్యిండు. ఆయన రాణిస్తాడా? అక్కడ ముఖ్యమంత్రి రాణిస్తాడా? ఆ 10 ఏళ్లు మనకు వ్యతిరేకం చేసిన అధికారి రాణిస్తాడా? ఎవడున్నాడు చెప్పు? మనోడు ఎవడున్నాడు? ఇప్పుడు అడ్వైజర్లు కూడా మనోడు ఎవడు లేడు, అంతా వాళ్ళే ఉన్నారు, వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కనుక ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం, ఏం చేయాలో చేస్తాం. తుంగభద్ర జలాల దోపిడీ అంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని, కనీసం ప్రాజెక్టులకు అడ్డు కూడా చెప్పడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడుతున్నారు. భవిష్యత్తులో తుంగభద్ర నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు భవిష్యత్ కార్యాచరణను కూడా త్వరలోనే ప్రకటిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, ఆర్డీఎస్ నుంచి.